ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎంవీఆర్ కృష్ణతేజ్కు యంగ్ అచీవర్స్ అవార్డు. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వీసీకేవీ ఎస్జీ మురళీకృష్ణ, సీపోర్ట్ సీఈఓ ఎం మురళీధర్లచే ప్రదానం. నగరంలో భారీ ప్రచార ర్యాలీని చేపట్టిన తపాలా ఉద్యోగులు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ టైం ఇన్సూరెన్స్ పట్ల ప్రజలకు అవగాహన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కాకినాడ జిల్లాలో విజయవంతమైంది. కాకినాడ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ దళిత సంఘ నాయకులు కాకినాడ నగరంతో పాటు ముఖ్య పట్టణాలు, గ్రామాలలో నిరసన ర్యాలీలు నిరసిస్తూ ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలను మూయించారు. కాకినాడ డిపో ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎస్సీ వర్గీకరణ ఆలోచనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలోని భానుగుడి, 2 టౌన్ మెయిన్ రోడ్, బాలాజీ చెరువు, కలెక్టరేట్, ఇంద్రపాలెం, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మోహరించి బంద్ను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పిట్టా వరప్రసాద్, పండు అశోక్, ఏనుగుపల్లి కృష్ణ, సిద్ధాంతపు కొండబాబు, పిల్లి శివ, సుబ్బు, ధనరాశి, శ్యామ్, బొజ్జా ఐశ్వర్య, కృష్ణమూర్తి, బయ్యా కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్, వ్యాపార సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆపరేట్ చేయడంతో ఈ బంద్ విజయవంతం జరిగింది. మేము చేసే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా రిజర్వేషన్కి సంబంధించిన 341 ఆర్టికల్ని టచ్ చేయకుండా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై మేము రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు తలుపు మరొకసారి తట్టబోతున్నాం. దానికి తోడు ప్రజాందోళన ద్వారా ఈ దేశంలోని అన్ని పార్టీలకు కూడా మెలకు వచ్చేలాగా మేము గట్టి ఆందోళనలో భాగంగానే ఈరోజు ఈ భారత్ బంద్. ఇక ఈ బంద్తో ఆగిపోదు. ఇక ముందు చేసే కార్యక్రమాలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ వర్గీకరణ అనే విషయం పక్కకు పెట్టే వరకు కూడా మేము నిద్రపోవని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. దేశ ప్రజలు నిర్ఘాతపోతా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే యూటర్న్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రిజర్వేషన్లు అనేవి ఈ చిచ్చుపెట్టి మాలమాదిగల మధ్య, సోదరుల మధ్య అగాధం సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి టాటా బిర్లాలకి ఈ సంస్థలన్నీ అప్పచెప్తా ఉన్నారు. విమానయానాన్ని, రైల్వేస్ని అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తుంటే ఇంకా రిజర్వేషన్లు ఉన్న ఫలితం ఏంటి? దీని మీద స్విచ్ ఎడగొట్టడం వల్ల ఫలితం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి, రిజర్వేషన్ శాతం పెంచాలి, మానవాధిక మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించాలి. ఆ విధంగా అందరికీ సమానమైన న్యాయం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంద్ ద్వారా కళ్ళు తెరవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తు
కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ సంస్థలు అందరూ బంద్కి సహకరించారు. అలాగే పోలీసు వారు కూడా సహకరించారు. బంద్ అయితే దిగ్విజయంగా 100% జరిగిందండి. ఈ విధంగా అందరికీ చూస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు వారు కూడాను అక్కడ మేమందరం తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళినట్టే మమ్మల్ని చూసి ఆ బస్సులు ఎక్కడ కదలలేకుండా అక్కడ ఆపేయడం కూడా జరిగింది. కాబట్టి వర్గీకరణ విషయంలోని 59 కులాలు కలిసి ఉండే విధంగాను కేంద్రమే కానీ సుప్రీంకోర్టే కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి కలిసి ఉండేలా చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ 59 కులాల షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అందరినీ కూడా అంటరాని వారిగానే గుర్తించారు కాబట్టి మేమందరం కూడా ఒకటే. కాబట్టి అన్నదమ్ములా ఉండవలసిన విడదీయాలని చూస్తే ఊరుకోము. కాబట్టి మేమందరం కూడా కలిసి ఉండేలాగా మేము వచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని శాతాన్ని పెంచాలని చెప్పేసి ఈ క్రమంలో చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరీ తీవ్రత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయం సుప్రీంకోర్టు ప్రశ్నలతో స్పష్టమైందని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశ్యపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై మూక దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మలకారమణ, పలవెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, నక్కళ్ల శ్రీను, రొంగల ఈశ్వర్రావు, జీవా, టి రాజా, రమణమ్మ, నందేశ్వరుడు, కుంచే చిన్న, చివుకుల వెంకట్రావు, రోషిణి, పాప, భారతి, లక్ష్మి, పద్మావతి, నరసమ్మ, లక్ష్మి, వాసు, రవి, ఏడుకొండలు, మేరీ, అమృత తదితరులు పాల్గొన్నారు. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ళ సిప్ప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణ చర్యలు తీసుకుని కఠిన కారాగార శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి, అనేక అక్రమాలు బయటకు వస్తామన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జేఎన్టీయూకే 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ ఎంవీఆర్ కృష్ణతేజకి యంగ్ అచీవర్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్సీ మురళీకృష్ణ, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్లు ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్స్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కృష్ణతేజ విద్యార్థులతో ముచ్చటిస్తూ జీవితంలో ఎదురైన ఓటముల ద్వారా విజయం చేరువవుతుందన్నారు. జేఎన్టీయూకేలో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్టీ మురళీకృష్ణకి సూచించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, యూసీఈకే, యూసీఈఎన్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్లు, మాజీ ఉపకులపతులు, మాజీ రిజిస్ట్రార్లు, అధ్యాపకులు, అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణతేజ గారు వస్తారు, మీ అందరికీ తెలుసు. ఆయన కేరళలో కలెక్టర్గా వర్క్ చేశాడు, మీరు పేపర్లో చూసుంటారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కలెక్టర్, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కలెక్టర్స్ ఇన్ ఇండియా. అతనిలో ఉన్న టాలెంట్ని గ్రహించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనే తన యొక్క ఓఎస్డీగా రావాలి అని కోరుకుని ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి తన ఓఎస్డీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇవాళ ఇప్పుడు రాబోతున్నారు. వెరీ యంగ్ ఐఏఎస్ గాయ్, కలెక్టర్ ఇన్ కేరళ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఎన్వైరన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆయనకి కంప్లీట్ A to Z ఆయన చూస్తూ ఉంటారు.
ఆయన స్టూడెంట్ ఆఫ్ JNTU అఫిలియేటెడ్ కాలేజెస్, నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అంటే JNTU అనుబంధ కాలేజీ, అందులో ఆయన స్టూడెంట్. అందుకని ఆయనకి మనం ఇవాళ అచీవర్ అవార్డు అని ఒక అవార్డు ఇస్తున్నాం. ఇంకో అచీవర్ అవార్డు అనేది PhD రామకృష్ణ ఆయనకి ఇస్తున్నాం. ఆయన IPS సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అయిన ఎవరికి? చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి. వెంబటనే మొదటి శత్రువు నాతో చెప్పాడు, కృష్ణ IAS ఎగ్జామ్లో దాదాపు 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా సెంట్రల్గా ఉంటుంది, దానివల్ల నీకు మంచి మార్క్స్ రావట్లేదు, దానివల్ల నీకు IAS రావట్లేదు అన్నాడు. వాడు చెప్పింది 100% కరెక్ట్. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, బట్ నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు మంచి మార్క్స్ రావట్లేదు అన్న విషయం. రెండో శత్రువు నాతో అన్నాడు, కృష్ణ నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఎలా రాస్తావు అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్లా రాస్తావు, కానీ IASలో మంచి మార్క్స్ రావాలి అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ మంచి ఫ్లవరీ లాంగ్వేజ్లో ఒక విషయాన్ని కథలాగా పారాగ్రాఫ్ స్టైల్లో రాస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది, నీకు అది తెలియదు, అందుకని నీకు IAS రాదు అన్నాడు. బట్ చెప్పింది కరెక్టే, నేను ప్రాపర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని అండ్ JNTUలో స్పెక్ట్రమ్ చదివేసి మనం పాస్ అవడంలో మన ఎక్స్పర్ట్స్. సో 5 మార్క్స్ క్వశ్చన్ అంటే 5 పాయింట్లు, 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 10 పాయింట్స్, 12 మార్క్స్ క్వశ్చన్ అంటే 12 పాయింట్స్ రాసే స్టైల్లోనే అందరూ ఉంటాం. నేను అదే స్టైల్లో ఉండేవాడిని. సో నాకు ఎప్పుడు ఒక విషయాన్ని పారాగ్రాఫ్ స్టైల్లో మంచి భాషలో రాయటం నేను ఎప్పుడు నేర్చుకుని నాకు తెలియదు. ఆల్వేస్ టేక్ హిస్ అడ్వైస్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ పోర్ట్. When compared to other ports, I would say this is the cleanest port in India. And normally a port means there should be a huge piece of land and it should thousands of acres. A port means everywhere it is thousands of acres. But for Kakinada port, government has not given any land. We have created our own land by reclaiming the sea. We filled up the sea and created about 600 acres of land. And normally if you cover the sea, what happens? It's a saline water. And in that land, how do you grow the trees? పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ పేరిట కాకినాడ పోస్ట్ ఆఫీస్ తపాలా ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అందిస్తున్న సేవింగ్స్, కిమ్స్ ఇన్సూరెన్స్, కేబుల్పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రదర్శన మెయిన్ రోడ్ జిల్లా గ్రంథాలయం, మసీద్ సెంటర్, సినిమా రోడ్ మీదుగా తిరిగి హెడ్ పోస్ట్ ఆఫీస్ చేరుకుంది. ర్యాలీని ఫైనాన్షియల్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ డిపార్ట్మెంట్ జి శివనాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏడీ శివనాగరాజు, పోస్టల్ సూపరింటెండెంట్ చుక్క శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గంటి రామకృష్ణ, అవసరాల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ బోనా జగదీష్, సూర్యప్రకాష్ రావు, లక్ష్మణ్ కుమార్, లెక్కల నాయుడు, ఏఎస్పీ సామర్లకోట అనిల్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. సన్న, చిన్న మరియు మధ్యతరగతి అల్పాదాయ వర్గాల ప్రజలందరూ కూడా చిన్న భాగా మొత్తాల్లో పొదుపు చేసుకోవటము, అలాగే వారు చేసుకున్నటువంటి పొదుపుకి పూర్తి భద్రతను కల్పించటము, వారికి ఆకర్షణీయమైనటువంటి వడ్డీని అందించటము ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈ డాక్ చౌపాల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, సో ఈ నగరంలో కొంత దూరము ర్యాలీగా మా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ప్రజలందరికీ కూడా మా యొక్క స్కీమ్స్ని వారి మనసుల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో ప్రధానంగా సుకన్య సమృద్ధి ఖాతా, ఆడపిల్లలు 0 నుండి 10 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు అత్యధికమైనటువంటి వడ్డీని ఇస్తూ ప్రధానమంత్రి గౌరవ మాన్య మన నరేంద్ర మోడీ గారి మానస పుత్రికగా చెప్పబడేటటువంటి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఈ సుకన్య సమృద్ధి ఖాతాను ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ప్రతి స్త్రీకి కూడా ఒక మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 2 లక్షల వరకు వారు డిపాజిట్ చేసుకోవచ్చు. అత్యధికమైనటువంటి వడ్డీని ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా ఎన్నో సంవత్సరాలుగా
అప్పటికి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ సంస్థలు మన భారతదేశంలో రాకపోయినప్పటికీ కూడా అత్యంత పురాతనమైనటువంటి తపాలా జీవిత బీమా అనేటటువంటి ఈ స్కీమ్ని ప్రజలందరికీ కూడా చేరవేసి వారికి అత్యధికమైనటువంటి బోనస్లు ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తపాలా జీవిత బీమాకి సంబంధించి ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ జీవిత బీమా చేయడానికి అర్హత వహించేవారు. కానీ ఈరోజు అలా కాదండి. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా ఈ పాలసీని 50 లక్షల వరకు తీసుకోవచ్చును. అత్యధికమైనటువంటి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కాకినాడ డివిజను. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్. ప్రజలకి పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఎస్బీఆర్డి, సుకన్య సేవింగ్స్ ఖాతా, అలాగే ఇన్సూరెన్స్ నడుస్తున్నవి పాతవి. అదేవిధంగా కొత్తగా మనకి ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్ స్థాపించబడింది పోస్ట్ ఆఫీసులో. ఆప్కా ద్వార్ ఆప్కా బ్యాంక్ అనే స్లోగాన్ తోటి మనం ప్రతి ఇంటింటి ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నాము. అలాగే రిజిస్టర్డ్ పార్సల్స్, ప్రపంచంలోని నలుమూలకి రిజిస్టర్డ్ పార్సల్స్ అందించడమే ముఖ్య ఉద్దేశంగా పోస్ట్ ఆఫీసు అనేక పథకాలతోటి మీ ముందుకు వస్తున్నది. అదేవిధంగా ప్రజలకి మరింత చేరువవుతున్న గ్యాగ్ పాలసీ, థర్డ్ పార్టీ పాలసీస్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేకమైన మనం ప్రజలకు అందజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని పోస్ట్ ఆఫీసు పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని కరప మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు సవిలి రాజేష్, సాదే వీరాగౌలు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో విజయవంతంగా నిర్వహించారు. కరప మండలంలో వివిధ గ్రామాల్లో అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాలలను, వ్యాపార సంస్థలను మూయించివేశారు. అనంతరం మండల కేంద్రం కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంబేద్కర్ యువజన సేవా సంఘ నాయకులు సవిలే రాజేష్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి మార్కెట్ సెంటర్ వద్ద రాస్తారోకు నిర్వహించి మానవహారం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కామేష్, వింత సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ స్థాయిలో సర్పంచులు ఉన్నారు. వాళ్ళకు రొటేషన్ పద్ధతిలో అన్ని కులాల వారిని సర్పంచ్ అయ్యే అవకాశం కల్పించినప్పుడు ఈ రాష్ట్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కమ్మ రెడ్లు పాలిస్తున్నారు. మరి ఈసారి రొటేషన్ పద్ధతిలో కాపులకి సీఎం ఇవ్వమని అడుగుతున్నాం, తర్వాత బీసీలకి సీఎం ఇవ్వమని అడుగుతున్నాం, ఎస్సీలకి సీఎం అని అడుగుతున్నాం. అంటే సీఎం విషయంలో ఒకే కులం పాలించాలి. మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు మాత్రం సమానత్వం కావాలి. సీఎం పోస్టులో సమానత్వం వద్దా? అలాగే దేశ ప్రధాని నార్త్ ఇండియా వాళ్ళే ఉన్నారు, సౌత్ ఇండియా వాళ్ళకి కూడా మరి ప్రధాని అయ్యే అవకాశం ఇవ్వాలి కదా. ఇటువంటి సూచనలు కూడా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా కోరుతున్నాం. అలాగే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడమే కాకుండా క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా విస్తృతమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేసి మరొకసారి పరిశీలన చేయాలి. అప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఈ ఏబిసిడి వర్గీకరణ అన్నది ఆపాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సహోదరులు, అలాగే మరి 59 కులాల ఐక్యత ఉద్దేశించి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రిజర్వేషన్ చేసే హక్కు, అదే విభజించే హక్కు కల్పించిందో దాన్ని మరి దేశంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న మాలలందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి రిజర్వేషన్ అనేది రొటేషన్ పద్ధతిలో మరి ప్రతి సెక్టర్లోనూ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే సుప్రీంకోర్టులో కూడా మరి ఈ రొటేషన్ పద్ధతితో మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ క్రిమిలేయర్ విధానం ఏదైతే ఉందో అది మరి ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెట్టే విషయం కనుక దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే ఈ యొక్క వర్గీకరణ వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి కరప మండలంలోనే కాక యావత్ భారతదేశంలోనూ కూడా మరి అమలు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటాం జరిగింది. ఆ పెద్దలందరూ పిలుపు తీసుకుని ఈరోజు కరప మండల అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కరపలో బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కి మాకు అన్ని విధాల సహకరించిన కరప ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున వీళ్ళంతా సహకరించిన వల్లే మాకు ఈ రోజున బంద్ సక్సెస్ అయిందని మేమంతా కూడా మా స్వచ్ఛందంగానే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ స్వచ్ఛందంగా తీసుకెళ్లి బంద్లో ప్రజలందరూ కూడా సహకరించి ఇది ప్రజాబంద్గా
అందరూ కూడా సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా మన మీడియా మిత్రులందరూ కూడా ఈ బంద్కి మాకు సహకరించిన మరొక్కసారి పరిశీలించి సింగిల్ బెంచీతో వేసిన దాన్ని ఇంకా 7 మెంబర్స్తో వేయడం జరిగిన ఈ బెంచీలో 6 మాత్రమే అనుకూలంగా ఉంటే ఒకరు వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఈ బెంచ్ నుంచి ఒక 20 మంది లేదా 15 మంది ఉండే బెంచ్కి పిల్లు వేయడం జరిగింది. ఈ పిల్లు ద్వారా మొత్తం మంచి న్యాయ నిర్ణేతలందరూ కూడా కూర్చుని ఈ ఎస్సీ రిజర్వేషన్ పట్ల అంకిత భావంతో సహృదయంతో మంచి తీర్పునివ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ బంద్కి సహకరించిన ప్రజానీకానికి మరొకసారి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సోషల్ మీడియాలో ముస్లిం మత ఆచారాలను కించపరుస్తూ మతాల మధ్య అసహనాన్ని విద్వేషాన్ని పెంచుతూ వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను కట్టడి చేయాలని ముస్లిం ప్రజా సంఘాలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ సిటీ ముస్లిం వేదిక అధికార ప్రతినిధి అహ్మద్ నాయకత్వంలో స్మార్ట్ సిటీ ముస్లిం వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్, మాజీ వక్ఫ్ బోర్డు రాష్ట్ర సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు హలీం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎండి రియాజ్, ప్రజాసంఘం నాయకులు ఖ్వాజా, అబ్దుల్ రహీంలు ఎస్వీని కలిసిన వారిలో ఉన్నారు. కొత్తగా కాకినాడ జిల్లాకి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నందుకు ఆయనను కాకినాడ ముస్లిం ప్రజల తరపున మొదటిగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితి ఏదైతే అసహన వాతావరణం నెలకొందో దానిపై ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ లాంటి సామాజిక వేదికల్లో ముస్లిం మతంపై అసత్య ప్రచారం చేసి ముస్లిం ఆచారాల వలన ఇతర మతాలు నష్టపోతాయి అంటూ చేస్తున్న విద్వేష సందేశాలు అత్యధికంగా వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించడం జరిగిందని వారు మీడియాకు తెలిపారు. కానీ మనం వేరువేరుగా మీది అది ఆ మతం ఇది ఈ మతం అనేది లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. మనల్ని కోస్తే వచ్చేది ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్డే ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకోకుండా మనందరం కూడా ఒకే సంతానం కాబట్టి, మానవులం కాబట్టి, మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి కాబట్టి ఒకరి మీద ఒకరు విషప్రచారం చేసుకోకుండా వాట్సాప్ మీడియాల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ, ఫేస్బుక్ల్లోనూ ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే కాకినాడలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ముస్లిం మిత్రులందరూ కూడా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ద్వారా వారికి మనం కాగితం పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కాకినాడలో, ఇటువంటివి జరగకుండా మేము కూడా జాగ్రత్త చూసుకుంటామని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ముస్లిం, హిందూ, క్రైస్తవ సోదరులు అన్యోన్యంగా కాకినాడలో ఇన్ని రోజుల నుంచి మేము హాయిగా బతుకుతున్నామో ఆ యొక్క వాతావరణాన్ని అలా కాపాడాలని నేను ప్రతి ఒక్క కాకినాడలో ఉన్నటువంటి ప్రతి సోదరుని కోరుకుంటున్నాను. ఇది ఏదైతే తప్పుడు వార్తలు తీసుకొచ్చి అభద్రతా భావానికి, ఆ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఆ వార్తలు కానీ లేకపోతే తప్పుడు మెసేజ్లను కానీ ఎవరు షేర్ చేయకండి, ఎవరు గ్రూపుల్లో షేర్ చేయకండి. అవి ఆ వాస్తవమా కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే షేర్ చేయండి. మన యొక్క అన్యోన్యతను ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా మనం ఎప్పుడు ఎలాగైతే మీరు మాకు ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం, మేము మీ అయ్యప్ప కార్యక్రమాలకు మేము ఎలాగ రావడం, మీ ఉగాది పచ్చళ్ళు మేము ఎలాగ తినడం జరుగుతుందో అదే అన్యోన్యతను మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా కాకినాడలో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందిన పెద్దాపురం మరిడమ్మ తల్లికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. బుధవారం ఆలయ ధర్మకర్త చింతపల్లి బ్రహ్మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా అమ్మవారికి 15,83,217 రూపాయలు ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉదయ్ బాబు నాయుడు, పలువురు అధికారులు, భక్తులు హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపవచ్చంటూ రాజ్యాంగంలోనే ఎక్కడా ప్రస్తావించని అంశాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ తీర్పు చెప్పడం చాలా బాధాకరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత గిరిజన సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కూడా బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గుబ్బలరాజు, కండవిల్లి లోవరాజు, పచ్చిమళ్ళ అప్పలరాజు, వేలంగి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాలు కోరినప్పుడు ఎర్రవాడ జైలు నుంచి గాంధీ గారు దాన్ని తిరస్కరించినప్పుడు అంబేద్కర్కి గాంధీ గారికి మధ్యన జరిగిన
ఒడంబడికే పోనా ఒడంబడిక. ఆ ఒడంబడికలలో భాగంగానే ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. చాలామందికి ఈ రిజర్వేషన్ గురించి తెలియదు. 15%. ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకోకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మితం చేసేటప్పుడు ఈ 15% రిజర్వేషన్ని ఈ అంటరాని కులాలకి 15%గా లెక్కించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మహానుభావుడిచ్చిన ఈ సదుపాయాల వల్ల ఈ దళితులు ఈ కాస్త స్వేచ్ఛంగా అనుభవిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తానని జనాభా ప్రాతిపదిక మీద అంటారు. సార్, మీరే తీసుకొచ్చారు 96లో ఈ చట్టాన్ని. మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మా ఎస్సీ కులాల జోలికి రాకండి. 28 సంవత్సరాల నుంచి మేము కొట్టుకు చేస్తున్నాం. మేము వెనకబాటుతనంగా ఉన్నాం. మీరు తీసుకునే చర్యను బట్టే మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మేము అంబేద్కర్ వాదులుగా, పీవీరావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం. మా ప్రాణాలు పణంగా పెట్టినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మీడియా ద్వారాగా ఒకటే వినిపిస్తూ ఉన్నాను. అయ్యా మంద కృష్ణమాది గారు, మీరేదన్నా శాతనవితే రిజర్వేషన్ పెంచే అవకాశం దాని గురించి మాట్లాడాలి తప్ప ఏ ప్రభుత్వం మీదన్నా రిజర్వేషన్ పెంచాలని అడగాలి తప్ప మమ్మల్ని ఎడగొట్టేయండి అంటున్నారు. మిమ్మల్ని ఎడగొట్టేసినా మమ్మల్ని ఎడగొట్టినా మమ్మల్ని ఎడదీసి అంటున్నారు. ఇప్పుడైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకుంటలేదు. ఎక్కడికక్కడే మన ఊచకోతకు వస్తున్నారు. అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని ఎవరికి వాళ్ళనే ఎడదీసి తంతున్నారు. మనం రాజకీయంగా ముందుకు ఎదుగుతలేదంటే కారణం ఏంటంటే మీకు లాంటి వాళ్ళ వల్లే మనం రాజకీయంగా ఎదుగుతలేదు. అందుకనే మాయావతి గారు కూడా దీని మీద ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా వర్గీకరణ అంశం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అంతే కాబట్టి మాలో ఎప్పుడు కూడా అందరూ కూడా యువతిలేసి మంద కృష్ణమాది గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మాలల దమ్మేటో మాలల బలమేటో మేము నిరూపిద్దామని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరపుని, ఈ మాలల ఐక్యత తరపుని, ఈ మాలలందరి తరపుని నేను తెలియజేసుకుంటాను. రోడ్డు మీదకి వస్తే మీరు ఆ సముద్రాన్ని మీరు కాయలేరు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు మానవులకి మాధవులకి మధ్యలో మీరు గొడవలు పెట్టొద్దు, స్విచ్లు పెట్టొద్దు. త్వరగా రావాలి. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరెవరా చెప్పడానికి, మీరెవరు మార్చడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు, మోడీ ఎవడు? మాకు రాజ్యాంగం ఇచ్చింది. మా హక్కుల కోసం మేము పోరాడుతాం. మా దళితుల ఉద్యమాన్ని మీరు ఆపలేరు. దయచేసి అర్థం చేసుకోండి. 2005లో సుప్రీంకోర్టు 5 జడ్జిలతో రాష్ట్రాలకి విడగొట్టే అధికారం లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. అదని రాజకీయ లబ్ధి కోసం మోడీ గారు దళితుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 341 లెక్క చేయకుండా సుప్రీంకోర్టు జడ్జి గారిని పొలిటికల్ ఇంప్లిమెంట్ చేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీని రాజ్యాంగ విరుద్ధం. మేము అవసరమైతే ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడతామని అన్ని జేసీ సంఘాలతో చలో ఢిల్లీ కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేసి ఈ యొక్క ఎస్సీల ఐక్యత ఏంటో ఢిల్లీ నడిపట్లో చూపించడానికి మేమందరం సిద్ధంగా. బుల్చెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండి తమ వద్ద గల వస్తువుల ద్వారా ప్రాణ నష్టం కలగకుండా సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని డిప్యూటీ కమాండో దిల్బాగ్ సింగ్ తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామంలో తుఫాన్ బిల్డింగ్ ఆవరణలో NDRF బృందంతో ఏదైనా తుఫాన్, సునామీ సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RI మాచారావు, 10వ బెటాలియన్ మన్మోహన్ సింగ్, జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజెంట్ ఇన్ కాకినాడ ordered by Commandant 10 NDRF Sri Prasanna sir. My team is conducting community awareness program, capacity building programs, training to
NYKS personnel, disabled personnel. During these days, my team conducting many programs and aware to civilians, students, girls, boys, senior citizens, disabled person about disaster, man-made disaster and natural disaster, and mostly sharing knowledge about cyclone, tsunami, thunderstorm, earthquake, etc. Regular basis team doing their job with civilians and direction of Collector Sri San Mohan sir, our team working here. కాకినాడ రమణపేట గ్రామ విలీన ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని, పౌర సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు పోస్ట్ కార్డులు పంపించే ఉద్యమ కార్యక్రమాన్ని పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సంఘాలు చేపట్టాయి. రాయుడుపాలెం పార్క్ వద్ద టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, రమణపేట అభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పౌర సమావేశం జరిగింది. సర్వశిక్ష అభియాన్ ఉమ్మడి తూర్పు జిల్లా డైరెక్టర్ డిఎన్ మూర్తి, దాసర నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పౌర సంఘ కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు, నానాజీ 8 గ్రామాల విలీనానికి ప్రజాభిప్రాయం మేరకు అంగీకారంగా ఉన్నారని, ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చేపట్టాల్సిన విధులను కోరటం పౌర సంఘం బాధ్యతగా భావించి స్థానిక ప్రజలతో పోస్ట్ కార్డుల ద్వారా కోరటం జరుగుతుందన్నారు. డిఎన్ మూర్తి మాట్లాడుతూ కాకినాడ విస్తీర్ణం పెంచితే విలీన గ్రామాల ప్రగతి అనూహ్యంగా పెరుగుతుందన్నారు. సమావేశాన్ని నిర్వహించిన అభివృద్ధి సంఘం కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ మాట్లాడుతూ పంచాయతీ పాలన నుండి వేరు చేసి కార్పొరేషన్ పాలనలోకి చేర్చుకోకపోవడం వలన దళారుల స్వామ్యం ఏర్పడిందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పాలన తీసుకురావాలన్నారు. స్థానిక పోస్ట్ బాక్స్ వద్ద రమణపేట పౌరులు క్యూలో నిలబడి పోస్ట్ కార్డులు పంపించారు. పౌర సంఘం 100 రోజుల ప్రణాళికలో భాగంగా 8 గ్రామాల సిటీలోని 48 డివిజన్ల నుండి ప్రముఖులు స్థానికులతో పోస్ట్ కార్డుల ఉద్యమం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి నూకరాజు, ఇబ్రహీం యువరాజు, కసిలంక సూరిబాబు, పెద్దిరెడ్డి సరస్వతి, ఏంజల్, జాజిముగ్గల అప్పారావు పాల్గొన్నారు. ఎంతగానో అభివృద్ధి చెందింది, కానీ ఆ అభివృద్ధికి తగిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి 20,000 మంది ప్రజానీకానికి అందించాల్సినటువంటి పౌర సౌకర్యాలు మృగ్యమైపోయాయి. అందుచేతనే పంచాయతీ నుంచి వేరు చేసినటువంటి, ప్రభుత్వ గెజెట్ ఇచ్చినటువంటి, గవర్నర్ ఆర్డినెన్స్ పొందినటువంటి, రికార్డులు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రక్రియలో ఈ యొక్క రమణయ్యపేటని కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసేటువంటి చర్యలకి ప్రభుత్వం ముందుకు రావాలని ఈనాటి సమావేశం తీర్మానం ద్వారా కోరడం జరుగుతూ ఉంది. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్లో ఈ 8 గ్రామాల యొక్క విస్తృత స్థాయి సదస్సు జరుగుతుంది. అదేవిధంగా సిటీలో మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అన్ని రాజకీయ పార్టీల వారితో ప్రత్యేకమైన సదస్సు జరుగుతుంది. తదనంతరం మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతికి వెళ్లి కలిసేటువంటి కార్యాచరణ ప్రజాహితంగా పౌర సంక్షేమ సంఘం చేపడతా ఉంది. అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విచ్చేసే పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో 60,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ బెంచ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం సెక్రటరీ ప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ వెన్నపు చక్రధర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తలాటం హరీష్ కంప్యూటర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గతంలో గ్రంథాలయానికి విచ్చేసినప్పుడు శిథిలావస్థకు చేరుకున్న బెంచ్లను చూసిన వెంటనే బెంచ్లు ఇచ్చేందుకు వచ్చానన్నారు. దానిలో భాగంగా గ్రంథాలయానికి విచ్చేసే పాఠకుల సౌకర్యార్థం మరామతులో ఉన్న ఏసీలను బాగు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గ్రంథాలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ నాయకులు సత్యబాబు, జనసేన వీరబాబు, కొండా సతీష్, ఉప గ్రంథాలయ అధికారి కిషోర్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, రాజు, నాగేంద్ర కుమార్, దుర్గా ప్రసాద్, సాయి వెంకట్రావు, విద్యార్థులు పాల్గొన్నారు. మన సెక్రటరీ ప్రసాద్ గారు ద్వారా, మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మీకు ఏ విషయంలోనంటే చిన్నప్పటి నుంచే నాకు ఎప్పుడు లైబ్రరీ మీద చాలా ఇష్టం. మాకు మేము స్పోర్ట్స్ అయినా చదువుకున్న కంపల్సరీ లైబ్రరీకి వచ్చేవాళ్ళం. అంటే మాకు అప్పుడు కొనే పరిస్థితుల్లో లేం కాబట్టి ఏ మ్యాగజైన్ చదవాలన్నా ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఏ ఒక పేపర్ చదవాలన్నా కనీసం ఏదన్నా ఇక్కడ ఇదే ఆధారం మాకు. తర్వాత చిన్న లైబ్రరీస్ ఉండి
కానీ మన సెంట్రల్ లైబ్రరీలో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాబట్టి, అన్నీ దొరికాయి కాబట్టి ఈ రోజున ఎలాగ ఉన్నామంటే ఇంత నాలెడ్జ్ ఉందంటే దీనికి ఈ లైబ్రరీ కారణం. మీ అందరికి కూడా ఏ విషయంలో సరే ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉన్న ఫెసిలిటీస్ మనకు ఇక్కడ చదువుకుని మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ నైట్ 8కి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ మాత్రం ఉంటే కంపల్సరీ మన సారస్వత ఫౌండేషన్ ద్వారా అన్నింటిలోని మీకు ముందు అన్ని హెల్ప్ చేస్తాను. మీ అందరికీ చెప్తాను, సెక్రటరీ గారి ద్వారా అన్నీ చేస్తాను. ఆయన మా ఊళ్ళో లైబ్రరీ అలాగే పాఠశాల కూడా పెట్టించాడు. ఆ లైబ్రరీలో చదువుకుని నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యాను. నేను మున్సిపల్ కమిషనరు, ఈ జిల్లా POSSC వెనక ఆఫీస్కి బాస్గా పనిచేశాను. అంచేత ఏంటంటే ఇలాగ లైబ్రరీ లాంటి సదుపాయాలు, గ్రంథాలయం లాంటి సదుపాయాలు లేక అప్పట్లో చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మన హరీష్ గారు చెప్పినట్టు న్యూస్ పేపర్కే కాకుండా మేము చందమామకి, బాలమిత్రకి చిత్తకొట్టేసుకునేవాళ్ళం. నాకు 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 అని వచ్చినప్పటి నుంచి లైన్లో నుంచునేవాళ్ళం ఆ బుక్ కోసం. ఒక విధంగా మీ జనరేషన్కి ఇవాళ వాటితో పాటు నెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని ఉపయోగించుకోవడమే. చేత ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు అంటే సెక్రటరీ గారు చెప్పడం కాదు, ఏం అవసరమో మీరు ఆలోచించుకుని మీరు సెంట్రల్ సర్వీసెస్ సంబంధించినవి, స్టేట్ సర్వీస్ సంబంధించినవి, యూనిఫామ్ సర్వీస్ సంబంధించినవి, ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఏ బుక్స్ మీకు అవసరమో, ఏ మెటీరియల్ మీకు అవసరమో అన్నీ మీరు ఒక రిప్రజెంటేషన్ సార్కి ఇవ్వండి. సార్ ద్వారా మన హరీష్ గారి ద్వారా మన సతీష్ బాబు గారికి చెప్పి మీకు కావలసినటువంటి మరిన్ని సదుపాయాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా సతీష్ బాబు గారి ఫౌండేషన్కి, అట్లాగే తలాటం హరీష్ గారికి, ఇక్కడ ఆ ఫౌండేషన్ తరఫు చేసిన పెద్దలకి నా నమస్కారాలు. వారు చేసిన సహాయాన్ని మనం సరైన డైరెక్షన్లో ఉపయోగించుకుంటే వారు ఇంకా ఎక్కువ సహాయం చేసేదానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మనకు ఆ బుక్స్ కానీ అవన్నీ పంపించారు సార్ వాళ్ళు. ఇందాక సతీష్ గారు హరీష్ గారు చెప్పింది ఏమంటే వీళ్ళకి ఏదైనా అవసరమైతే ఆన్ డిమాండ్ పుస్తకాలు కూడా ఇంకా మనం కాంపిటేటివ్కి సంబంధించి తీసుకుందాం సార్, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నోట్ చేసుకొని నాకు పెట్టండి, నేను తెప్పించేస్తానని చెప్పి అన్నారు. ఈ సందర్భంగా వారి ప్రాధాన్యతకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇట్లాంటి సంస్థలకి ఇంకా సహాయకారంగా ఉంటారని మనందరి తరఫున, ఈ పిల్లల తరఫున, మా స్టాఫ్ తరఫున వారికి సమాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలంటూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో నిరాహార దీక్షలు చేస్తున్న వైద్య విద్యార్థులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు MVSL ప్రసూన మాట్లాడుతూ 36 గంటల పాటు వైద్య వృత్తిలో విధులు నిర్వహించి విశ్రమిస్తున్న వైద్యురాల్ని అత్యాచారం చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు. 10 మంది మించి మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక కమిటీని నియమించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించిన ఆ దిశగా చర్యలు లేవని శ్రీదేవిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శ్రీవాణి, సభ్యులు M రాజేశ్వరి, డాక్టర్ జయలక్ష్మి, జోన్ చైర్మన్ CH నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మా పాప ఎంతో ఇబ్బంది పడింది. ఏంటి ఇలా జరుగుతుందమ్మా, మీరు ఇండిపెండెన్స్గా కూడా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అని చెప్పి చాలా ఇబ్బంది పడింది. ఒక రకంగా ఈ వారం రోజుల నుంచి అంటే ఇన్ని రోజుల నుంచి కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఎక్కడైతే కలకత్తాలో జరిగిందో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపి డాక్టర్లకి సేఫ్టీ ఎంతవరకు ఉండాలి, వాళ్ళకి నైట్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ పాటించాలి, సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ గవర్నమెంట్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ కోరుకుంటున్నాము. అలాగే విజన్ క్లబ్ తరఫున, ఈ ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున మా వరకు ఏ సాయం చేయాలన్నా కూడా తప్పకుండా చేస్తాము. అలాగే ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 9th క్రెడిట్లతో కూడుకున్నటువంటి విద్యను మనం వాళ్ళకి అందించగలిగితే చాలా వరకు ఇలాంటివి జరగకుండా కొంతవరకు ఆపగలమేమో అని చెప్పి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సామర్లకోట మున్సిపల్ కార్మికులు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, సిబ్బంది లేక డిప్యూటేషన్లో కొంతమంది వేరే ప్రాంతాల్లో పనిచేయడం వల్ల ఆ పని భారం ఉన్న మున్సిపల్ కార్మికులపై పడుతుందని, పెద్దాపురం నియోజకవర్గంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయని సిపిఐ రాష్ట్ర వర్గ కార్యసభ్యులు తాటిపాక మధు వెల్లడించారు. అచ్చంపేటలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో AITUC మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కసింకోట కిషోర్ నాయకత్వంలో చర్చించారు. చినరాజప్పకు పలు సమస్యలతో ఉన్న వినతి పత్రాన్ని అందించారు. వెంటనే
వెంటనే ఎమ్మెల్యే కమిషనర్తో మాట్లాడారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ సామర్లకోట జనాభా రోజురోజుకి పెరుగుతుందని, ఈ నేపథ్యంలో సిబ్బందిని పెంచాలని కోరారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాలను రెండు కలిపి స్మార్ట్ సిటీగా చేస్తే కేంద్రం నుండి నిధులొస్తాయని, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పలు పరిశ్రమలు ఇంకా పెరుగుతాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని మధు తెలిపారు. కొన్ని పరిశ్రమలు యాజమాన్యాలు కార్మికులకు సరైన జీతాలు ఇవ్వటలేదని, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించడం లేదని, వాటిపై దృష్టి పెట్టి కార్మికులకు న్యాయం చేయాలని మధు కోరారు. సామర్లకోట రైల్వే స్టేషన్ మరింతగా అభివృద్ధి చేయాలని, సామర్లకోట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉందని, అక్కడ మరొకటి నిర్మించాలని మధు కోరారు. నిజాయితీపడిన ఎమ్మెల్యే గారిని రావడం జరిగింది. వారికి వాళ్ళ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ గారు, వాళ్ళ నాయకులు కిషోర్, శ్రీను అందరూ కూడా నాయకత్వం వహించారు. ప్రధానంగా సామర్లకోట పట్టణం చాలా త్వరగా విస్తరం, అంటే జనాభా బాగా పెరుగుతుంది. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, లేదంటే ఇండస్ట్రీస్ కానీ, పెద్దాపురం రెండు కలిసి ఉండడం వల్ల చాలామంది ప్రయాణానికి అనుగుణ ప్రాంతం ఈ సామర్లకోటలో ఉంటున్నారు. జనాభా ఎంత పెరుగుతున్నా, గత 10 సంవత్సరాల క్రితం ఎంత ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది అలపదలపై ఇద్దరు పెంచారు తప్ప సిబ్బంది పెంచట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మా పని భారం బాగా ఎక్కువైపోతుంది, చాలా కష్టమైపోతుంది, పని చేయడం కష్టమైపోతుంది. అందుకని మేము కోరుతున్నామంటే సిబ్బందిని పెంచాలని చేసి సార్ గారికి పోవడం జరుగుతుంది. రెండో విషయం బదలాయింది. గత వైసీపీ ప్రభుత్వం ఎవరెవరినో పోస్టులు డిప్యుటేషన్ పేరు మీద మార్చి ఆ జీతాలు తీసుకొని ఆ పని మేము చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా ఆయనకి చెప్పాలి. అలాగే పెద్దాపురం, సామర్లకోట ఈ రెండు నగరాలను కూడా ఒక స్మార్ట్ సిటీగా చేసి వీళ్ళ జీతాలు ఆప్కస్ అనే సిస్టమ్ కాకుండా నేరుగా మున్సిపాలిటీ ఇప్పుడున్న జరుగుతున్న పెరుగుదల అనుగుణంగా వీళ్ళ జీతాలు మినిమం 25,000 సుప్రీంకోర్టు జీతం ప్రకారంగా ఇవ్వాలని కోరుతున్నాం. వీళ్ళందరినీ మీ కూటమి నాయకత్వంలో. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు వంతెన వద్ద గల ఇరిగేషన్ కాలువ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ఆక్రమణ తొలగించే కార్యక్రమం చేపట్టారు. నాపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాగే గ్రామంలో కొంతమంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం జరుగుతుందని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి నారాయణరావు తెలిపారు. పూర్తిగా ఎప్పుడూ కొలిపించక పూర్వం నుంచి 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ గోడ అలాగే ఉంది. అది ఎప్పుడు మా నాన్నగారు కట్టారో, మా నాన్నగారు ఎప్పుడో కట్టారు. ఆ గోడ కట్టిన గోడ అలాగే ఉంది. ఆ గోడ మీదే కట్టాను. అది ఎక్కడికి వస్తుందో ఏటో నాకు తెలియదు, నేను కొలిపించలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు కొలిపించారు, కొలిపించి ఇక్కడికి వేసుకోండి అన్నారు. అది 40 గజాల దగ్గర నుంచి 50 గజాల వరకు ఈ పొడుగు అంతా 2 అడుగుల దగ్గర నుంచి 3 అడుగుల వరకు డిపార్ట్మెంట్ ఉందన్నారు. వెనక్కి తీసి కట్టేసుకుంటున్నాను. చాలా బాగుంది. డిపార్ట్మెంట్ ఇలా చేస్తే మాత్రం, ఇలా వర్క్ చేస్తే నాకు చాలా సంతోషం. నాదే కాదు, ఉన్న ఎంక్రోచ్మెంట్లు అన్నీ తీసేసి శుభ్రంగా అంతా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత కూడా లేఅవుట్ల మీద కూడా పార్క్ సైట్లు అమ్మేసి, కొంతమంది పార్క్ సైట్లు అమ్మేసి ఇల్లు కట్టించేశారు. సుమారు 2,000 గజాల వరకు కట్టేశారు. తర్వాత కేఎంజీ కెనాల్ గట్టు కూడా మొత్తం ఇల్లు కట్టేసి అమ్మేసుకున్నారు. తర్వాత మెయిన్ రోడ్లో కూడా షాపులు కట్టేశారు. పెనుగుదురు మెయిన్ రోడ్లో కూడా షాపులు అవి కట్టేశారు. ఇవన్నీ కూడా నా లేఅవుట్ల మీద కూడా ఎంక్వైరీ చేసి ఏమన్నా తప్పులున్నా, ఎంకరేజ్మెంట్లు ఉన్నా అన్నీ తీసేయాలని కోరుతున్నాను డిపార్ట్మెంట్ అన్నట్లనే. నేను మాత్రం 420 పనులు చేయను. 420 పనులు చేసే వాళ్ళు అందరినీ కూడా యాక్షన్ తీసుకోమని డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చిన దృష్ట్యా సామర్లకోట రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో సమన్వయంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, రైల్వే జీఆర్పీ సిబ్బందికి, రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సామర్లకోట రైల్వే స్టేషన్ తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలను స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ తెలియజేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి చంద్రచూడ్ గారు ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ యొక్క పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే సుప్రీంకోర్టు గతంలో మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఆర్టికల్ 341 ప్రకారంగా
ఏవైతే ఆర్టికల్ 341 సెక్షన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ మరి బహుళ జాతి ఎవరైతే ఉన్నారో జాతి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఇందులో చేర్చవలసిన అంశము ఒకవేళ తొలగించే అంశం ఉండదని చెప్పేసి మరి విభజించే హక్కు మాకు లేదని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు మరి దొడ్డిదారిన ఈ యొక్క వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో మరి చంద్రచూడ్ గారు 292 పేజీలు రాసి వర్గీకరణ మరి సాధించే క్రమంలో క్రిమినల్ కూడా అప్లై చేస్తూ ఈ యొక్క క్రిమినల్ ని మరి తీసుకొచ్చి మా షెడ్యూల్ కులాల్లో చేర్చడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంతేకాదు దీని మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో బిల్లు కూడా ఏదలుచుకున్నాము. అలాగే ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకుపోయినట్లయితే మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి మళ్ళీ రాస్తారోకాలు ధర్నాలు చేపట్టి మా యొక్క హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కుటుంబ సభ్యులంతా తన జన్మదిన వేడుకలను ఎంత ఘనంగా నిర్వహించారని వారిని ఎన్నటికీ మరువలేనని జనసేన నాయకుడు సంగిశెట్టి అశోక్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం గోళీలపేటలో జనసేన రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా జరిపారు. జగన్నాథపురం పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమాల్లో సంగిశెట్టి అశోక్ పాల్గొని కేకులు కట్ చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచ కాల్చి సాల్వాలు కప్పి సత్కరించి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసిన కృషికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఓలేట్ రాము, సుమంత్, బాలాజీ, నాగు, నంద, వీరబాబు, ప్రకాష్ రెడ్డి, కోలా సురేష్, వడ్డీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సంతోషమైన దీనిలో నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా మా తమ్ముళ్ళందరూ కూడా ఈరోజు గోలీపేటలో అలాగే కాకుండా మహాలక్ష్మి నగర్లో అన్ని చోట్ల కూడా లక్ష్మీనగర్లో అలాగే మా ఇంటి దగ్గర కూడా అందరూ కూడా వీళ్ళు చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నది రావడం ఒక ఎత్తు అయితే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి అందరినీ కూడా ఎన్డీఏ కూటమిని తీసుకురావడం జరిగింది. సో నేను అందరికీ కూడా ప్రజలందరికీ అలాగే మా తమ్ముళ్ళకి వీళ్ళందరూ కూడా నా సొంత అభిమానులు నాతోటే ప్రయాణించారు. ఈరోజు సుఖ సంతోషాల్లో కూడా వీళ్ళు నాతోటే కూడా ప్రయాణిస్తున్నారు. అదే నాకు చాలా ఆనందం. వీళ్ళందరికీ కూడా నా జన్మదిన శుభాకాంక్షలు. నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటానని తప్పకుండా వీళ్ళకి ఏది వచ్చినా ఏ అవసరం ఉన్నా సరే నేను వీళ్ళందరితోటే ఉంటానని ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. శ్రీ సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా కాకినాడ భారతమాత సెంటర్లో ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో విశేష కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక సౌభాగ్య సుహాసిని, లక్ష కుంకుమార్చన పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. అంతకుముందు గోపూజతో ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమంత ముత్యాల మురళీ శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు కలిసి సంవత్సరం భారీ స్థాయిలో ఉత్సవాలు జరిపించారు. సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో శైవాగమ విధానంతో పంచగవ్యం మహాన్యాసపూర్వకంగా హోమాలను కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యుల సమేతంగా నిర్వహించారు. శ్రీ సంతోషిమాత ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మరడ బాలాజీ, అధ్యక్షులు కిషన్ గోపాల్ తివారీ, ఉపాధ్యక్షులు పుప్పాల నరసింహరావు, కార్యదర్శి జామి సాయి ప్రసాద్ యాదవ్, సంయుక్త కార్యదర్శి చుక్కా అప్పలరాజు, కోశాధికారి చోడవరపు వీరప్రసాద్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సంతోషమాత అమ్మవారి ఆలయం గత 40 సంవత్సరాలుగా కాకినాడలోనే ఇప్పుడు పాలక మండలి వారు శ్రీగోపాలి గారు ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి శ్రావణ మాసం మహాపరద పుణ్యకాలంలో ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ అమ్మవారి జన్మదినోత్సవం అతివేగంగా ముందుగా శ్రీ పూజ, పుణ్యావచనము, పంచగవ్య ప్రాసన, పుణ్యావచనము, పంచగవ్య ప్రాసన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన మరియు అమ్మవారి ప్రతిష్ఠతో పంచామృత అభిషేకములు మరియు అమ్మవారి మూలమంత్రంతో మహాన్యాసపరంగా అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీలచే సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ గీతా ఉత్సవ్ను చికాగోలో ఉన్న
ట్రినిటీ దత్తయోగ సెంటర్లో కృష్ణదత్త హ్యూమన్ టెంపుల్, SGS గీతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ భగవద్గీత పోటీలలో కాకినాడ మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కౌలిగి నాగేష్ కుమార్, వైష్ణవి దంపతుల కుమారుడు శ్రీయాన్ పాల్గొని మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాక బంగారు పతకాన్ని కూడా సాధించారు. వీరు కెనడాలో స్థిరపడ్డారు. గత నెలలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన సుమారు 7,000 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనగా సుమారు 700 శ్లోకాలు కలిగిన గీతను అద్భుతంగా వినిపించడంలో శ్రీయాన్ ప్రతిభను దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్న వారిని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. శ్రీయాన్కు కాకినాడ మధ్వసభ కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ పలువురు శుభాకాంక్షలు తెలిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎంవీఆర్ కృష్ణతేజ్కు యంగ్ అచీవర్స్ అవార్డు. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వీసీకేవీ ఎస్జీ మురళీకృష్ణ, సీపోర్ట్ సీఈఓ ఎం మురళీధర్లచే ప్రదానం. నగరంలో భారీ ప్రచార ర్యాలీని చేపట్టిన తపాలా ఉద్యోగులు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ పట్ల ప్రజలకు అవగాహన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.